హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి గారు శుభవార్త వినిపించారు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రుణమాఫీ గురించి అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టాలి, దీనికి ఎన్ని నిధులు అవసరం, నిధుల సమీకరణ ఎలా అనే దీనిపై మంత్రులందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో డబ్బుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కుటుంబంలో 1,00,000 చొప్పున రుణాలుంటే ఆ కుటుంబంలో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. వచ్చే నెల మొదటి వారం నుంచే రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే మార్గదర్శకాలు, నిధులు సమీకరణ వంటి అంశాలపై ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నంత కేటగిరీలో ఉద్యోగులు, చార్టెడ్ అకౌంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇలా పలు రంగాలకు చెందినవారు తమ భూములపై తీసుకున్న రుణానికి మాఫీ ఉండదని తెలిపారు. ఇక బంగారం కుదువబెట్టి అగ్రికల్చర్ లోన్లు తీసుకున్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రుణమాఫీతో దాదాపు 47 లక్షల నుండి 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని, అందులో అన్ని అంశాల పొందుపరచుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. జీవో రిలీజ్ చేశాక మళ్ళీ నేను దీని మీద వీడియో చేసి అప్లోడ్ చేస్తా. సో అందరూ తప్పకుండా మన తెలుగు ఏఎం వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.